ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి గూస్ బంప్స్ వచ్చేటట్లయితే మాట్లాడడం జరిగింది. తారకన్న మెచ్యూరిటీ లెవెల్ గురించి, తారకన్న ఎంత గొప్ప వ్యక్తో తను చెప్పిన మాటలు వింటే మీకు కూడా గూస్ బంప్స్ అయితే వస్తాయి. తను ఏమన్నాడంటే, రీసెంట్ గా బన్నీవాస్ గారు వచ్చేసి ఎన్టీఆర్ గారు బ్రహ్మార్థి అయిన నారాయణ నితిన్తో ఒక మూవీ అయితే తీశాడు. మొత్తం గోదావరి బ్యాక్గ్రౌండ్ లో అయితే మూవీ అయితే తీయడం అయితే జరిగింది. మూవీ పేరు వచ్చేసి ఆయ్. అండ్ ఈ మూవీ వచ్చేసి అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం బన్నీవాస్ గారు హీరో అయిన నారాయణ నితిన్ గారికి చెప్పకుండా పిఠాపురంలో వచ్చేసి అయితే ప్రమోషన్స్ ఈవెంట్ ఒకటి పెట్టడానికి అయితే సిద్ధమైతే అయ్యారు. అండ్ అది బన్నీవాస్ గారికి ఈవెంట్ పెట్టిన తర్వాత అక్కడ మొత్తం అన్ని చేసిన తర్వాత తనకైతే అర్థమైందంట, అరే నేను నారాయణ నితిన్ హీరో అయిన నారాయణ నితిన్ చెప్పలేదే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ నుండి వస్తున్నాడు, మరి వాళ్ళు ఏమైనా అనుకుంటారా అని చెప్పి అయితే బన్నీవాస్ గారు అయితే అనుకున్నారంట. వెంటనే వెళ్లి బన్నీవాస్ గారు ఎన్టీఆర్ గారు బొమ్మార్ది అయిన నారాయణ నితిన్ కి అయితే చెప్పడం అయితే జరిగింది. నారాయణ నితిన్ గారు వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అయితే కాల్ అయితే చేశారంట. అండ్ కాల్ చేసి తారకన్నతో అడగడం జరిగింది. ఇట్లా ప్రమోషన్స్ కోసం పిఠాపురంలో వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్న స్థానిక జనసేన నేతలు అలాగే టీడీపీ నేతలు కూడా వస్తారు, మరి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడగడం జరిగిందంట. దానికి జూనియర్ ఎన్టీఆర్ గారు, నీ మూవీకి నీ ప్రమోషన్స్ కి ఏదైనా సహాయం అవుతుందంటే మాత్రం ఎంత దూరమైన వెళ్ళిపో, నీ ప్రొడ్యూసర్ కి దాని వల్ల లాభం వస్తుందంటే వెనకడుగు, వాళ్ళు చెప్పిన మాట విను అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగిందంట. ఆ మాటలు విన్న తర్వాత వెంటనే నారాయణ వెళ్ళి బన్నీవాస్ గారు చెప్పడం జరిగింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మా బావగారు ఇలా చెప్పారని చెప్పగానే బన్నీవాస్ గారికి గూస్ బంప్స్ వచ్చాయంట. తారక్ లాంటి పర్సన్, ఇప్పుడు జనసేన అనేది పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ. ఆ ఈవెంట్ పెట్టిన తర్వాత అక్కడ జనసేన నాయకులందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. ఒక నారాయణ నితిన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వస్తున్న వ్యక్తి మాట్లాడడం జరిగినా కూడా తారక్ అన్న గారు అలా మాట్లాడడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అనేది అన్నారు బన్నీవాస్ గారు. ఇంతటి మెచ్యూరిటీ లెవెల్, ఏది ఎంతవరకు చూడాలో అంతవరకే చూసి అండ్ ఎంతవరకు ఉండాలి ఎంతవరకే పట్టించుకొని ఉండడం అనేది చాలా మెచ్యూరిటీ అయితే ఉండాలి అని చెప్పి అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక రేంజ్ లో పొగడడం అయితే జరిగింది. నిజమే కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రమోషన్స్ ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే అది ప్రొడ్యూసర్ కి లాభాలు రావాలి, ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి. అండ్ దానికోసం హీరో ఏమైనా చేయాలి, ఎంతవరకు నిలవాలి. తారకన్న పాలసీ అదే. సో తారకన్న చాలా ఈవెంట్స్ కి మిస్ అయితే చేస్తుంటాడు. బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు, షూటింగ్ షెడ్యూల్ కొలాప్స్ కాకూడదు అని చెప్పి తారకన్న ఎంత పరిస్థితుల్లో కూడా షూటింగ్ అయితే మిస్ అయితే అవ్వరు. ఎందుకంటే దానివల్ల ప్రొడ్యూసర్ కి ఎంతో కొంత లాస్ అయితే వస్తుంది అని చెప్పి అయితే దానికి ఎంత బాధ ఉన్నా అంతెందుకంటే మీకు ఒక అన్టోల్డ్ ఫ్యాక్ట్ చెప్తాను. దేవర మూవీలో ఇప్పుడు శోకర్ మాస్టర్తో ఒక డాన్స్ అయితే తీశారు కదా, ఆ డాన్స్లో వచ్చేసి తారకన్నకి కొంచెం దెబ్బ అయితే తగిలింది వార్ 2 షూటింగ్ టైంలో. అయినా కూడా వెళ్ళైతే ఫాస్ట్ స్టెప్స్ అయితే వేశాడంట. అసలు అక్కడున్న చాలామంది కూడా చెప్పారంట, సార్ సింపుల్ స్టెప్స్ వేయించేద్దాం ఎందుకు సార్ అని అంటే, అయినా కూడా వినకుండా తారకన్న ఫ్యాన్స్ కోసం మన ఆడియన్స్ కోసం అయితే స్టెప్స్ అయితే వేయడం అయితే జరిగిందంట. ఇది నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు చెప్పిన మ్యాటరు. అండ్ ఇదే కాదు, బన్నీవాస్ గారు తారకన్నకి యాడ్సప్ చెప్పడంతో పాటు అంతటి మెచ్యూరిటీ ఉన్న హీరో తెలుగు రాష్ట్రాల్లో తారకన్న ఒకరే ఉన్నారని చెప్పి అయితే అనడం జరిగింది. ఇది గాయస్, మరి బన్నీవాస్ గారు మాటలు మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.